భౌగోళికంగా చూసుకుంటే దేశంలో 5%, జనాభా ప్రాతిపదికన చూసుకుంటే దేశంలో 4% ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు మాత్రం 25% వచ్చినాయి అంటే అది కేవలం ఇక్కడ ఉన్న విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి మాత్రమే. దానికి తార్కాణమే ఈ ఆర్సిలార్మిట్టల్ భూమి పూజ ఈరోజు. ఎందుకనంటే ఇది మాట్లాడుకొని అనుకున్న కేవలం 18 నెలల కాలంలోనే ఎక్విజిషన్ పూర్తి చేసుకున్నాం, భూమి సేకరణ పూర్తి చేసుకున్నాం, R&R పూర్తి చేసుకున్నాం. ఈ రోజు ఈ ప్రాంతానికి స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడున్న ప్రతి లీడరు, ప్రతి ప్రభుత్వ యంత్రాంగం, ప్రతి రైతు కూడా ముందుకొచ్చి కేవలం ఆయన మీద ఉన్న నమ్మకంతో ఈ రోజు ఇన్ని వేల ఎకరాలు స్టీల్ ఫ్యాక్టరీకి ఇవ్వడమే కాకుండా భూమి పూజ వరకు తీసుకొచ్చారంటే మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇది ఒక పోరాటమో లేకపోతే ఇది మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి అనే కన్నా పారిశ్రామికవేత్తలకి ఆయన మీద ఉన్న విశ్వాసం కింద మనం చెప్పాలి. పరిశ్రమల్ని స్వాగతిస్తూ సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈ ప్రజలు సహాయ సహకారాలు అందించడంలో ఈ ప్రజలు రైతన్నులు కూడా ఎప్పుడు ముందుంటారన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలియాలి, ఇందాకే చెప్పాను 18 నెలల కాలంలో ఈ కంప్లీట్గా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి చెప్పడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి. మొన్న రీసెంట్గా నేను ఈ కార్యక్రమం గురించి చెప్పేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్పాలి, ఇలా స్టీల్ ఫ్యాక్టరీ పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లిలో వస్తుందట అంటే కొంతమంది నాకు ఈమెయిల్స్ పంపించారు, కొంతమంది వాట్సాప్లో మెసేజ్లు పంపించారు, కొంతమంది నాతో డైరెక్ట్గా మాట్లాడారు. అక్క నిజంగా వస్తుందా, మా తలరాతలు మారుతున్నాయా, మా బతుకులు మారుతున్నాయా, మాకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయా, మా తల్లిదండ్రులు వదిలి మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదా అని ఈరోజు చెప్తున్నా. ఈరోజు ఆ కళలకి శ్రీకారం ఈరోజే మనకి భూమికి నాంది పడింది, భూమి పూజ జరిగింది. ఈరోజు జరిగిన భూమి పూజ తమ్ముళ్ళు నన్ను అడిగిన ప్రతి ఒక్క తమ్ముడు ఇక్కడ కొంతమంది ఉంటారు, టీవీల ముందు చూసి చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ ఇదే వేదిక సాక్షిగా చెప్తున్నా, మన బతుకులు మారబోతున్నాయి, మన అభివృద్ధి చూడబోతున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ఇక్కడి నుంచి వలసలు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో మన ప్రాంతాలకు వలసలు వచ్చే విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా మనందరి అదృష్టం కింద భావించాలి. సుమారుగా 1,50,000 కోట్లు పెట్టుబడి, దగ్గర 40,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇంతవరకే కాదు, ఈరోజు జరిగిన భూమి పూజే కాదు, కేవలం ఇది పునాది రాయని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం I thank you Prime Minister Narendra Modi ji, Honorable Union Minister of Heavy Industries and Steel S.D. Kumaraswamy garu, and Honorable Minister of State of Heavy Industries Steel Bhupatra Srinivas Verma garu for timely permit and clearances. This project will contribute significantly to the vision of an Atmanirbhar Bharat. In this context, I would like to make a sincere request to the AMNS management. This steel factory is more than an investment. It is a symbol of the faith and our farmers and local community have placed in this government and his leadership of beloved Honorable Chief Minister. The lands they gave up were not just acres of soil. They were dreams of better life, better livelihoods and a better future for their children. Please honor their sacrifice. Today we are not just laying the foundation stone for a steel plant, we are laying the foundation for dreams, for livelihoods, for a stronger Andhra Pradesh. ఈ ప్రాజెక్టులో రైతుల ఆశలు ఉన్నాయి, యువత భవిష్యత్తు ఉంది, రాష్ట్ర అభివృద్ధి ఉంది. మనందరం కలిసి కళలు నిజం చేద్దాం. ఇంతటి బృహత్తరమైన అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.